హాయ్ అండి. వెల్కమ్ టు విలేజ్ వ్లాగ్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు వీడియోలో కుర్తీ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను. అంతకుముందు ఒక వీడియోలో కటింగ్ చూపించాను కదా! ఇది స్టిచ్చింగ్ వీడియో అనమాట. వీటికి ఈ సైడ్ వెంబట ఇలా పాకెట్స్ అయితే వస్తాయి కదా! ఈ పాకెట్స్ ఏ విధంగా మనం సింపుల్‌గా ఈ మోడల్‌లో ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఇది మగపిల్లలకు కాబట్టి ఈ విధంగా అయితే మనం పాకెట్స్ అనేది వేయాల్సుంటుంది. మనం డ్రెస్సులకు వేరే విధంగా పాకెట్ అనేది స్టిచ్ చేస్తాం కదా! ఈ కుర్తీకి ఏ విధంగా మనం స్టిచ్ చేసుకుంటామో పాకెట్స్ అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను 2 వైపులా కూడా పాకెట్స్ అనేవి స్టిచ్ చేశాను. అయితే ఈ టాప్ ఏ విధంగా మనం స్టిచ్ చేస్తాం అనేది చూపిస్తాను. ఈ కుర్తీ అనేది ఈ విధంగా మనం కింది వైపున ఇలా ఫోల్డింగ్స్ అయితే ఉంటాయి కదా! హ్యాండ్స్‌కి ముంచేతి వైపున ఇట్లా ఫోల్డింగ్ అయితే చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇది పార్టీ వేర్‌కి అలా గూడా ఈ స్టిచ్చింగ్ అనేది చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. ఇంకా కటింగ్ వీడియో అయితే చూపిచ్చాను కదా! ఇది 3, 4 సంవత్సరాల పిల్లలకు కరెక్ట్‌గా సరిపోతుంది అని. ఆ పిల్లల మెజర్‌మెంట్స్ అయితే తెలియాలి అంటే కటింగ్ వీడియో అయితే చూడండి. ఇక్కడైతే నేను స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి చూపిస్తున్నాను. హ్యాండ్స్‌కి అట్లా ఫోల్డింగ్ కింద వైపు చేసేసుకున్న తర్వాత ఇట్లా ఫ్రంట్ వైపు ఇది ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకొని ఇక్కడ మనం హుక్స్, కాజా పట్టీలు వేసుకోవాలి కదా! దానికోసం అయితే నేను 3 ఇంచెస్ వెడల్పు ఉన్న క్లాత్ అయితే తీసుకుంటున్నాను. ఇది బ్లౌజ్ పీస్ అని కూడా చెప్పాను కదా! నేను కటింగ్ వీడియోలో. అయితే ఇది 3 ఇంచెస్ అయితే వెడల్పు తీసుకుంటున్నాను. మీకు ఇంత వెడల్పు వద్దు అనుకుంటే గనక 2 ఇంచెస్ అయితే తీసుకోండి. ఇట్లా 3 ఇంచులైతే వెడల్పనేది సరిపోతుంది. ఈ విధంగా అయితే ఫోల్డింగ్ అనేది సమంగా వచ్చేలాగా చూసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాక ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఏ విధంగా వేసుకోవాలి అనేది చూపిస్తాను. ఇక్కడ ఓపెన్ అయితే పెట్టాం కదా! ఫ్రంట్ పార్ట్‌కి. ఈ ఓపెన్‌కి ఈ హుక్స్, కాజా పట్టీలు ఏ విధంగా అనేది వేసేది చూపిస్తున్నాను. అంటే వీళ్ళకు బటన్స్ అయితే పెడతాం కదా! ఆ బటన్ పట్టీలు, కాజా పట్టీ అన్నమాట. ఇక్కడైతే ఇలా పట్టీలనేది ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి. ఖర్చులు కూడా ఎక్కడ కూడా మనకు కనిపించవు. ఇలా అయితే ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. మీరు 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. నీట్‌గానే వస్తుంది. 2 ఇంచెస్ తీసుకున్నా గాని. ఇక్కడ ఈ విధంగా అయితే నేను చిన్నగా టక్స్ అయితే ఇచ్చుకుంటున్నాను. మనం ఇలా ఇచ్చేసుకున్నామంటే మనకు ఇక్కడ ముక్కు తిరిగే దగ్గర ముడతలు రాకోకుండా మనకు కరెక్ట్‌గా షేప్ అనేది వచ్చేస్తుంది. ఇట్లా లైన్‌గా పెట్టేసి కుట్టేసుకోవచ్చనమాట. మనకు ముడతలు, చిత్తులు లేకోకుండా నీట్‌గా అనేది ఫినిషింగ్ ఉంటుంది. ఇలా అయితే ఈ చివరి దాకా కూడా కుట్టుకుంటూ వచ్చేయాలి. క్లాత్ అనేది మడత పడుతుంది లేనిది వేలుతో చూసుకుంటే మనకు తడుముతుంటే తెలుస్తుంది. అలా అయితే చూసుకుంటే ఇలా స్ట్రెయిట్‌గా కుట్టనేది వేసేసుకుంటూ వచ్చేసామంటే పాదం ఖర్చుతో ఈ విధంగా మనం ఇటువైపుకి వచ్చేస్తుంది. చూసారా? ఇక్కడ ఓపెన్ గనుక మనం ఇట్లా చిన్నగా టక్స్ ఇచ్చింది కొంచెం లోతుగా అయితే ఇచ్చుకోవాలి ఇక్కడ. ఇలా అయితే ఇచ్చుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా. ఇలా ఫోల్డింగ్ వేసుకోవడం వల్ల మనకు ఖర్చులనేది అటువైపు ఖర్చులనేటివి కనిపించుకోకుండా ఉంటాయి. ఇక్కడ మళ్ళీ మనం ఏ విధంగా అయితే కుట్టామో అది ఖర్చు లోపలికి పెట్టేసి పై వైపున ఇట్లా అయితే పెట్టేసి కుట్టేసుకుంటే మనకు ఖర్చనేది కనిపించుకోకుండా ఫోల్డింగ్ అయిపోతుందనమాట. మనం ఈ ముక్కు దగ్గర అయితే కటింగ్ సరిగ్గా చేసుకోకపోతే అప్పుడు చిత్తనేది వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఈ విధంగా కటింగ్ చేసుకుంటూ చేసేసుకోవాలి. ఇలా ఖర్చనేది లోపలికి పెట్టి ఈ క్లాత్ అనేది ఫోల్డింగ్ టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మనకు ఇది నీట్‌గా అనేది వచ్చేస్తుంది. ఇలా పట్టీ అనేది వేసుకుంటా వచ్చేసిన తర్వాత, మనం ఈజీగా అయితే ఫోల్డింగ్ చేసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందనమాట. మనకు ఫ్రంట్ పార్ట్‌లో ఇదొకటి వేసేదానికి లేట్ అవుతుంది. ఇంకంతే. ఈ విధంగా ఇలా పెట్టేసుకొని, ఇలా సమంగా పెట్టేసుకున్నాము అంటే మనకు ముడతలనేవి రాకోకుండా. క్రింది వైపు గూడా ఎలా పెట్టుకోవాలి అనేది కూడా చూపిస్తున్నాను. ఎలా పెట్టుకున్నా ఓకే. లోపలి వైపు పట్టీలు పెట్టుకున్నా పర్లేదు. ఇట్లా పై వైపుకి పట్టీ అయినది పెట్టుకున్నా పర్లేదు. అనేది ఇక్కడ చూపిస్తున్నాను. నేనైతే ఇట్లా పై వైపుకి పట్టీ అనేది పెట్టేసుకుంటున్నాను. పై వైపుకి వచ్చేలాగా ఇలా పట్టీ. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టాం కదా! ఇలా కుట్టుకుంటే మనకు ఇక్కడ వి షేప్ లాగా కావాలి అనుకుంటే అలా
3 పలకలుగా అయినా పెట్టుకోవచ్చు. వద్దు మనకు ప్లెయిన్‌గా సాదాగానే పలకగా వచ్చేయాలి అంటే ఇలా పలకగా అయితే పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఈ విధంగా అన్నమాట. మనకు ఇలా ముడతలు రాకుండా చూసుకుంటూ ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని కుట్టుకుంటే అయిపోతుంది. మనకు ముడత అనేది రాకోకుండా మాత్రం చూసుకోవాలి కరెక్ట్‌గా వచ్చేటట్టు. ఈ మగ పిల్లలు కదా! వీళ్ళకి ఈ ఫ్రంట్ అనేది నీట్‌గా ఉంటే బాగుంటుంది అని ఇలా అయితే ఈజీగా అయిపోతుంది మనకు పట్టీ వేసేది గూడా. ఈ విధంగా. మనకు ముడత అనేది ఎక్కడ గూడా కనిపిచ్చదు ఇలా పట్టీ వేసుకోవడం వల్ల. ఇలా వేసుకున్నాక ఇటువైపుకి తిప్పేసి ఒక 1 ఇంచ్‌కి ఇలా అయితే 1.5 అయినా సరే ఇలా పట్టీ అనేది ఇలా పట్టీ మీద పట్టీ అయితే పెట్టి ఈ విధంగా కుట్టనేది వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకు లోపల కాజా పట్టీ అనేది కనిపించదు. లోపల బటన్స్ ఓపెన్స్ గూడా మనకు కనిపించుకోకుండా నీట్‌గా ఉంటుంది. ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. రఫ్ తీసుకుంటే ఇంకా తీసేసేయొచ్చు. ఇట్లా బయటకి తీసేసినాక ఇప్పుడు మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. చాలా అంటే చాలా ఈజీగానే ఉంటుంది. ఇలా లైన్‌గా అయితే పెట్టేసుకొని ఎగస్ట్రా ఈ కాజాల పట్టీల దగ్గర ఉంది కదా! ఈ క్లాత్ అనేది కటింగ్ చేసేసుకోవాలి. నేను ఈ కుర్తీకి ఎంత మెడ తీసుకోవాలి, ఎంత షోల్డర్ పెట్టుకోవాలి అనేది కూడా చూపిచ్చాను. ఇక్కడైతే మనకు చంక కింద కుట్టయితే ఉంది గదా! ఖర్చు ఇచ్చాను గదా! ఒక 2.5 అంగుళాలకి. అక్కడి నుంచయితే పాకెట్ అనేది కుట్టుకోవాలి అనేది ఇక్కడ చూపిస్తున్నాను. కానీ ఇప్పుడు మనం ముందు చేయాల్సిన పని ఇట్లా షోల్డర్స్ అయితే జాయింట్ చేసేసుకుంటున్నాను. తిరగా బోర్ల క్లాత్ అనేది చూసుకొని ఇలా షోల్డర్స్ అనేది నీట్‌గా అయితే జాయింట్ చేసేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ అనేది చేసేసుకున్నాక ఇలా వస్తుంది కదా! మనకు ఇలా వచ్చినప్పుడు ఈ ఖర్చులనేవి షోల్డర్స్ మీద ఖర్చులనేవి బ్యాక్ పార్ట్ వైపు ఉండేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే కదా! మనం ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా వేలుతో కొలుచుకుంటే ఎగస్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే అటువైపుకెళ్ళిపోతుంది. ఎటువైపు క్లాత్ అటు ఎగస్ట్రా వెళ్ళిపోతుంది కదా! మనకు కరెక్ట్‌గా అయితే చంకల దగ్గర కుట్టనేది సెంటర్‌గా అయితే కుట్టు ప్లస్ మార్క్ వచ్చేలాగా పడుతుంది. ఈ విధంగా హ్యాండ్స్ కొలుచుకోవటం వల్ల. ఇట్లా హ్యాండ్స్ అనేది జాయింట్ చేసిన తర్వాత మనం డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. హ్యాండ్స్‌కి డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. తిరగబోర్లనేది చూసుకోవాలి. ఫ్రంట్ వైపు లోతనేది మనం కటింగ్ వీడియోలో చూపిచ్చాను కదా! ఆ ఫ్రంట్ వైపు లోతు ఫ్రంట్ పార్ట్ వైపుకే పెట్టుకునే విధంగా పెట్టి స్టిచ్ అనేది వేయాలి. బ్యాక్ వైపుకి స్టిచ్ అయితే వేయాలి. ఇట్లా డబుల్ కుట్లయితే వేశాను. ఇటువైపు హ్యాండ్ కూడా నేను స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మీకు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఇలా 2 వైపులా హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసేసాను. స్టిచ్ చేసినాక ఇక్కడ మనం హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా కలిపేదనమాట. హ్యాండ్స్ ఇట్లా ముందు చేతి వైపు లూజ్ అనేది 4 అంగుళాలైతే పెడుతున్నాను. చిన్న పిల్లలే కాబట్టి 4 కన్నా ఎక్కువ అవసరం లేదసల. వాళ్ళు బక్కగానే ఉంటారు పిల్లలనేవాళ్ళు. ఇంగా ఇలా 4 అంగుళాలకైతే ముందు చేతి వైపు లూజ్ అనేది తీసుకుంటున్నాను. ఇంకా తక్కువున్నా సరిపోతుంది. కాతే వాళ్ళకు ఫ్రీగా లూజ్‌గా వేసుకుంటారు కదా! పిల్లలు అంత ఫిట్టింగ్‌గా వేసుకోలేరు కాబట్టి, ఇలా 4 అంగుళాలు లూజ్ అయితే పెట్టాను ముంచేతి వైపు. చంక దగ్గరైతే మనం ఎంత మార్కింగ్ చేసుకున్నామో చంక లూజు అనేది టక్స్ అయితే ఇచ్చాను కదా! ఆ టక్స్ దగ్గరికి కుట్టనేది వచ్చేలాగా అయితే చూస్తున్నాను. మీరు కటింగ్ వీడియో చూస్తే చంక లూజ్ ఎంత తీసుకోవాలి అనేది తెలుస్తుంది. ఇక్కడ డాట్ అయితే చంక కింద ఒక 2.5 అంగుళాలకి, 2 అంగుళాలకి ఇట్లా డాట్ అయితే ఇచ్చాను కదా! ఆ డాట్ దగ్గరికే మనం కుట్టనేది ఆపేసుకోవాలి. ఎందుకంటే అక్కడి నుంచి పాకెట్ అనేది మనం కుట్టడానికి ఉంటుంది. అందుకని అక్కడి నుంచి కుట్టనేది ఆపేసుకొని ఇట్లా మళ్ళీ రెండో సెకండ్ కుట్టనేది ఇలా వేసుకుంటూ లైన్‌గా వచ్చేసేయాలి. కుర్తీ పాకెట్ ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది అయితే ఇక్కడ చూపిస్తున్నాను. నేను ఇక్కడ చిన్నగా టక్స్ అయితే పాకెట్ కోసం అయితే ఇలా టక్స్ ఇచ్చుకున్నాము. కటింగ్ వీడియోలో అయితే మీరు కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదైతే ఇలా ఫోల్డింగ్ చేసి ఖర్చు అనేది ఇలా పాకెట్ వేసేంత వరకు ఇలా అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడైతే ఈ క్లాత్ అయితే పాకెట్ కోసం అయితే కటింగ్ అనేది చేశాం. కటింగ్ వీడియోలో పాకెట్ ఏ విధంగా కటింగ్ చేశాను, ఎంత వెడల్పు, ఎంత పొడవు తీసుకున్నాను అనేది పాకెట్ కటింగ్ వీడియోలో అయితే చూపించాను. ఇలా టాప్ స్టిచ్ అయితే ఇలా వేసేసుకోవాలి. కోన్ లాగా ఇలా పై వైపున కటింగ్ చేసుకోవాలి. అదే ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా. అయితే మనం ఇట్లా తిరగవైపుకి అయితే పెట్టుకోవాలి. మనకు ఖర్చు అనేది ఇక్కడ ఇలా ఉంది కదా! ఇక్కడైతే ఇలా ఒక 1 ఇంచ్‌కైతే ఇక్కడ టక్స్ వచ్చేస్తాయి. ఆ టక్స్ దగ్గరికి ఇలా అయితే ఆపేసుకోవాలి. ఈ విధంగా అనమాట.
ఇక్కడ స్టిచ్చింగ్ చూస్తున్నారు కదా! ఈ స్టిచ్చింగ్ ఏ విధంగా చేస్తున్నానో సేమ్ అదే విధంగా. ఎలా అయితే చేసి ఇట్లా పక్కకు తీసేసుకోవాలి. ఈ కిందంతా కట్స్ ఒస్తాయి కదా! మనకు సైడ్ ఓపెన్స్ అవన్నమాట. పాకెట్ కోసం అయితే ఇక్కడ చూసారా? ఈ కొంచెం క్లాత్ అనేది మనం ఇట్లా కొద్దిగా కటింగ్ చేసుకుంటే ఫ్రీగా అనేది మనకు పాకెట్ వేసినప్పుడు తిరుగుతుంది. లేదంటే ముడతలాగా వస్తుందనమాట. మనం ఈ పాకెట్‌కి క్లాత్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి? క్రింది వైపున ఇలా ఫోల్డింగ్ అయితే చేసి, ఇక్కడ ఓపెన్స్ పెట్టాం కదా! ఈ ఓపెన్‌కి ఇట్లా చూసుకొని, ఇక్కడైతే మనం ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ పాకెట్ వారు. ఇలా వేసుకుంటే ఇక్కడ నుంచి ఒక మడతెల్లే వచ్చేస్తుంది. మనకు పాకెట్ అనేది ఈజీగా కుదురుతుందనమాట. మామూలుగా డ్రెస్సులకి పాకెట్ అనేది సైడ్ నుంచి అయితే వేసేసుకుంటాం. ఇది కుర్తీ కాబట్టి మగ పిల్లలదైతే అలా వేయకూడదు. ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా అయితే వేసుకోవాలి. ఇలా ఓపెన్స్ దగ్గర ఇట్లా సమంగా ఉండేలాగా చూసుకోవాలి. ముడతలు లేకోకుండా చూసుకొని ఇప్పుడైతే ఒకసారి సూదనేది బయటకు తీసేసి ఇలా క్రింది వైపుకి ఇలా చూసారా? ఇలా వస్తుంది. దీన్ని ఇలా ఫోల్డ్ అనేది చేసుకోవాలి. మనకు పిల్లలంటే 2, 3 సంవత్సరాల పిల్లలు ఏమేసుకుంటారు? జేబులో ఏమో వేస్తే కొద్దిగా చిల్లర వేస్తారు. ఒక రూ. 5 చిల్లర వేస్తారు. లేదంటే చాక్లెట్‌లు వేస్తారు కదా! అంత జాబునే ఇదైతే ఉంటుంది. ఇది కటింగ్ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. కటింగ్ వీడియో చూసి, ఈ స్టిచ్చింగ్ వీడియో చూస్తే ఇంకా బాగా పాకెట్ అనేది అర్థమవుతుంది. ఇక్కడ క్లాత్‌కనేది ముడతలు లేకోకుండా ఈ విధంగా అయితే చూసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకుంటే మనకు నీట్‌గా బయట వైపుకి ఫినిషింగ్ అనేది నీట్‌గా కనబడుతుంది. పిల్లలు కూడా వేసుకున్నప్పుడు చాలా అంటే చాలా బాగా ఉంటుంది. ముడతలనేది లేకుండా క్లాత్ అడుగు వైపుది ఇట్లా సెట్ చేసుకుంటూ వేసుకుంటే. ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకు నీట్‌గా అయితే ఫినిషింగ్ ఉంటుంది. మనం ఇందులో ఏమి వేసినా అవైతే పోకోకుండా జేబు అనేది చాలా స్ట్రాంగ్‌గా, చక్కగా ఉంటుంది. ఇలా అయితే మనం కుర్తీకి జేబు అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూసారా? ఇదిగోండి ఇలా అయితే వస్తుంది. మనకు ముడతలు గాని, లోపల ఏముంది అనేది గాని ఏమీ తెలీదు. ఈ జేబులో అయితే ఇలా లోపలికి ఇలా వెళ్తుంది. ఈ విధంగా. 4 అంగుళాలైతే జేబు అనేది మనకొస్తుంది. అందులో వాళ్ళు వేసే చాక్లెట్‌లు కరెక్ట్‌గా సరిపోతాయన్నమాట. ఇలా అయితే సైడ్ వైపున గూడా ఇలా సైడు మన డ్రెస్‌కి టాప్‌కి ఏ విధంగా సైడు స్టిచ్ చేసుకుంటాం ఫోల్డింగ్ చేసుకొని, సేమ్ అదే విధంగా ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మళ్ళీ పలకగా వచ్చేలాగా ఫోల్డింగ్ అయితే చేయాలి. ఇలా సూదైతే దింపి, ఇలా పక్కకు తిప్పి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే మనకు పలకగా అయితే వచ్చేస్తుంది. ఈ కుర్తీ గూడా చిన్న పిల్లలు 3, 4 సంవత్సరాల పిల్లలకైతే ఎగ్జాక్ట్‌గా చాలా బాగా అంటే చాలా బాగా ఒంటికి అద్దినట్టుగా కుదురుతుంది. ఇలా ఫోల్డింగ్స్ అయితే చుట్టూరా చేసుకుంటూ వచ్చేయాలి. పాకెట్స్ అయితే నేను 2 పక్కల గూడా నేను పాకెట్స్ అయితే స్టిచ్ చేశాను. చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఇదే మెజర్‌మెంట్స్‌తో అయితే కటింగ్, స్టిచ్చింగ్ చేసుకోండి. మీ పిల్లలకు కూడా ఈజీగా స్టిచ్ చేసుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేసి, లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా 2 వైపులా కూడా మనం క్రింది వైపున కూడా ఇలా అంచులనేది ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ మనం డబుల్ కుట్లేమి వేయవసరం లేదు డ్రెస్‌లాగా. ఒక సింగిల్ కుట్ అయితే ఇట్లా ఫోల్డింగ్ చివరన వేసేసుకుంటే సరిపోతుందనమాట. బాయ్స్‌కి ఇది బేబీ బాయ్స్‌కి చాలా అంటే చాలా బాగుంటుంది. నేను మెడ గాని, షోల్డర్ గాని చంకదింపు గాని ఎంతెంత పెట్టానో సేమ్ అదే విధంగా మీరు పెట్టుకోండి. ఈజీగా అయితే కటింగ్, స్టిచ్చింగ్ మీకు ఈజీగా అర్థమవుతుంది. చూసారా? ఇక్కడైతే నీట్‌గా మనకు రెడీ అయిపోయింది. ఇంకా నెక్‌కి ఏ విధంగా మనం కాలర్ వేసుకోవాలి అనేది చూపిస్తాను. కాలర్‌కి ఎంత క్లాత్ పడుతుందనేది చూపిస్తాను. ఇక్కడ పాకెట్స్ చూసారా? ఏ మాత్రం కూడా తెలీదు. అంత నీట్‌గా అయితే ఉంటాయన్నమాట పాకెట్స్ అనేవి. ఇందులో ఇలా అయితే వేసేసుకోవచ్చు. మనకు నీట్‌గా అయితే ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇలా రౌండ్ నెక్ ఇది రౌండ్‌గా కాలర్ అనేది నెక్ ఉంటుంది కదా! అందుకు రౌండ్‌గా అయితే ఏ విధంగా వేసుకోవాలి అనేది చూపిస్తాను. దీనికేమి మోడల్ ఏమి అవసరం లేదు. స్ట్రెయిట్ పీసే తీసేసుకోవచ్చు. ఇలా స్ట్రెయిట్ పీస్ తీసుకొని ఇట్లా 2.5 అంగుళాలకైతే తీసుకుంటున్నాను. మీరు కొంచెం వెడల్పు కావాలి అనిపిస్తే గనక 3 అంగుళాలు తీసుకోండి. నేనైతే చిన్నగానే వేస్తున్నాను. చిన్న పిల్లలకి కొంచెం ఫ్రీగా బాగుంటుంది.
అని ఈ విధంగా వేస్తున్నాను. ఇంత వెడల్పు అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. మనం ఇంతకన్నా ఎక్కువ వెడల్పు పెట్టేసామంటే వాళ్ళకు మెడకి గెడ్డం కింద పొడుచుకుంటూ ఉంటుంది. ఈ విధంగా మెడ దగ్గరైతే మనం ఇలా మెడ చుట్టూ కూడా ఇలా మామూలుగా కలరు ఇలా రౌండ్‌గా క్లాత్ అనేది ముడతలు అనేవి లేకోకుండా ఇలా చూసుకుంటూ అయితే స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి చివరి వరకు. నాకిక్కడ చివరైతే కొద్ది క్లాత్ అనేది జాయింట్ పడింది. మనం బ్లౌజ్ పీస్ తీసుకున్నాం కాబట్టి నేనిక ఇది బయటకి తీసేసి ఆ జాయింట్ అనేది ఏ విధంగా వేసుకోవాలి అనేది చూసుకుంటున్నాను. మనం బ్లౌజ్ పీస్ అయితే కటింగ్ చేసాం కదా! అందువల్ల ఇంకొంచెం బారుంటే బాగుండేది. క్లాత్ అయితే మనకు తగ్గింది కాబట్టి ఇక్కడ చిన్న జాయింట్ వేశాను చూసారా? ఇప్పుడు నేను ఫోల్డింగ్ చేసే దగ్గర ఇలా ఒక అంగుళంకి అయితే తగ్గింది. ఖర్చు మలిపేదానికి తగ్గిందనమాట. ఇక అందుకని నేను చిన్నగా అయితే ఇలా ఒక క్లాత్ అయితే తీసుకొని దానికి ఎదురైతే ఇలా పెట్టేసేసి ఇక్కడ ఫోల్డింగ్ అనేది చేసేసుకుంటున్నాను. ఇలా గూడా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. మనకు ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మనం కాలర్ అయితే రెడీ అయిపోతుంది. చుట్టూ గూడా ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇంకా ఏమి లేదు ఈజీయే. కాలర్ క్లాత్ ఏమి పెట్టవసరం లేదు. చిన్న పిల్లలే కాబట్టి క్రాస్‌లేమన్నా ఉంటే తీసుకొని ఇలా చిన్నగా ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ వచ్చేయడమే. ఇలా పైన టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇంతేనండి. కుర్తీ అయితే స్టిచ్చింగ్ ఈ విధంగా చేసుకుంటే మనకు పిల్లలకు చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. నీట్‌గా ఉంటుంది. పై వైపున కూడా ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. కాలర్ పై వైపున గూడా. అది కూడా ఎలాగో అనేది చివరన చూపిస్తాను. ఈ చివరి వైపున అనమాట చూపిస్తాను. మనకు కాలర్ గూడా ముడతలనేవి రావు. నీట్‌గా ఉంటుంది. లోపల కాలర్‌కి క్లాత్ ఏమన్నా పెట్టాలి, బక్రం క్లాత్ అంటే పెట్టుకోవచ్చు. క్యాన్వాస్ పేపర్ అయినా పెట్టొచ్చు. ఇంకా నేనైతే ఏం పెట్టలేదు. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసాను. ఇప్పుడు ఇలా వదిలేయకోకుండా పైన టాప్ స్టిచ్ అనేది ఇంకోటి వేసుకుంటా వచ్చేయాలి. అప్పుడు మనకు ముడత అనేది తెలియకుండా ఉంటుంది. ఇలా వస్తుంది కదా! ఇలా చుట్టూ కూడా ఇట్లా లైన్‌గా వేసుకుంటూ వచ్చేస్తే ముడతలు లేకోకుండా నీట్‌గా అయితే మనకు క్లాత్ అనేది ఇట్లా కాలర్ అనేది నీట్‌గా తిరుగుతుంది. కుర్తీ అయితే రెడీ అయిపోయింది. ఉంటానండి. నమస్తే.